వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు. లేఖనం లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ధ్యానాంశం: నశించిన దానిని రక్షించుట. నశించుట అంటే ఒక వస్తువు ఉంది అనుకుందాం, అది ఇక పనికిరాదు అనుకున్నప్పుడు ఏం చేస్తావు? పడేద్దాం అనుకుంటారు. అలాగే ఒక వ్యక్తి పనికిరాని స్థితికి వెళ్ళాడు, క్షీణించిపోతున్నారు అంటే ఏం చేస్తారు? అతన్ని కూడా ఎవ్వరూ ప్రేమించరు, ప్రతి ఒక్కరూ దూరంగానే ఉంటారు. కానీ ఆ క్షీణతకు కారణం ఏంటి? ఏదో లోపం అనేటువంటిది దానికి కారణం. ఆ లోపాన్నే పాపం అని లేఖనం చెప్తూ ఉంది. ఈ పాపం మనిషిని దేవుని కొరకు ఏమీ ఉపయోగపడినటువంటి వ్యక్తిగా తయారు చేసింది, అలాగే దేనికి ఉపయోగం లేనటువంటి వ్యక్తిగా కూడా తయారు చేసింది. ఇది నశించటం అంటే దాదాపు చనిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళినట్టే లెక్క. ఇదేలాంటి చావు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారై ఉండగా అని లేఖనం రాయబడుతూ ఉంది. ఈ మరణానికి కారణం అపరాధం, పాపం. భౌతికంగా జీవిస్తూనే ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా దేవునికి దూరమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు. అలాగే కొనసాగితే ఏమైంది? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, పాపం వలన వచ్చు జీతము మరణం అని లేఖనం చెప్తూ ఉంది. పాపానికి ఉన్న నియమం ఏంటి? ఖచ్చితంగా మరణం అనుభవించటమే. అది ఆధ్యాత్మికమైన మరణం. అయితే ఈ పాపం నుండి విమోచించడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడని లేఖనం చెప్తుంది. మనందరికీ తెలిసిన విషయం, చేసిన పాపం వల్ల తెచ్చుకున్న మరణం. మరో విషయం ఏంటి? జన్మతహా వచ్చినటువంటి పాపం. అందుకే పరిపూర్ణ క్షమాపణ అందించేది ఆయన మాత్రమే. అనగా జన్మ పాపం నుండి, కర్మ పాపం నుండి, రెంటి నుండి కూడా మనల్ని రక్షించి నాశనం అనే గోతిలోనికి వెళ్లకుండా విమోచించేటువంటి రక్షకునిగా ఆయన భూమిపై జన్మించిన శుభవేళే నేటి దినం. లేఖనం చెప్తుంది, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసెను, దేవునికే మహిమ కలుగునగాక. జక్కయ్య వలె క్రీస్తుని ఇంటిలోకి ఆహ్వానించి చేసిన లోపాలు, పాపాలు బయటికి పంపించేసి క్రీస్తుని కలిగినటువంటి క్రిస్మస్ చేసుకుందామా? ఆలోచిద్దాం. నశించే స్థితిలో నుండి, ఆ గోతిలో నుండి బయటకు వచ్చి సంతోషంతో ప్రభువు కొరకు జీవించే జీవితాలను కలిగి ఉందాం. పరిశుద్ధాత్ముడి లేఖనాలు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.